మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ అరెస్టుకు రంగం సిద్దం చేస్తున్నారు ఏపీ పోలీసులు. అక్రమ మైనింగ్ కేసులో ఆయన్ని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా ఉన్న వైసీపీ నేత కాకాని గోవర్ధన్ అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దీనితో ఆయనపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ మైనింగ్ లో భాగంగా ఇప్పటికే కాకానిని పోలీసులు 3 సార్లు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. విచారణకు హాజరు కావాలని 3 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన హాజరు కాలేదు. దీంతో ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకాని దేశం విడిచి పారిపోకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని విమానాశ్రయాలు, సీపోర్టులకు ఈ నోటీసుల ద్వారా అలర్ట్ జారీ చేశారు. ఇదిలా ఉంటే కాకాని ఫోన్ సిగ్నల్ ద్వారా ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి తనకు రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించగా కేసు నుంచి రక్షణ కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి పిటిషన్ వేయగా దానిని కోర్టు తిరస్కరించింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, వైశాలి, అయితే గత వారం రోజుల నుంచి అయితే కాకాని అందుబాటులో లేడని తెలుస్తుంది. అయితే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాడని తెలుస్తుంది. అయితే గత నెలలో 16వ తేదీ ఆయన మీద అయితే డీడీ సంబంధించి మైనింగ్ శాఖ సంబంధించి డీడీ అయితే బాలాజీ నాయక్ పొదలకూరు పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతోనే ఆయన మీద కేసు నమోదైంది. అయితే పొదలకూరు మండలం సంబంధించి వరదాపురం రుస్తుం మైనింగ్ ప్రభుత్వ భూమికి సంబంధించి అక్కడ క్వార్జిని అక్రమంగా తవ్వి 250 కోట్ల రూపాయలు అవినీతి చేశారని మాత్రం ఆయన మీద ఆరోపణ ఉంది. ఆయనతో పాటు మరో 4గురికి నోటీసులు ఇచ్చారు. అయితే మొదటి ముద్దాయిగా ఉన్న పేర్నాటి శ్యామసుందర్ రెడ్డి గాని, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి, అలాగే చూసుకుంటే A4 గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి హస్తం ఉందని కూడా తెలుస్తుంది. అయితే దీని మీద పోలీసులు ఆయనకి 3 సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే 3 సార్లు ఆయన అందుబాటులో లేకుండా పోయారు. అయితే ఆయన ఈ నోటీసుల కంటే ముందు ఆయనకి బెయిల్కు మంజూరు కోసము హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో కూడా ఆయనకి ఎదురు దెబ్బ తగలడంతో పోలీసులు కూడా ఈ రోజు లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. అలాగే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలు ఎయిర్పోర్ట్ సంబంధించి కానీ, అలాగే సీ పోర్ట్స్ సంబంధించి కూడా సమాచారం అందించి అంతా అలర్ట్ చేశారు. అయితే దేశం విడిచి వెళ్లకుండా కూడా కాకాని సిగ్నల్ ఫోన్ నెంబర్ ఆధారంగా ఆయన అరెస్ట్ చేసే విధంగా కూడా పోలీసులు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఏ క్షణము అరెస్ట్ చేస్తారని కూడా వైసీపీ నేతల్లో కానీ, నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు కానీ, సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నేతలు అయితే ఉత్కంఠంగా ఉన్నారు. అయితే అరెస్ట్ చేస్తారు కాకాని గోవర్ధన్ రెడ్డిని అని మాత్రం అయితే నెల్లూరులో జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. వైశాలి, ఈ కాకాని గోవర్ధన్ మీద ఏ సెక్షన్ల కింద కేసు నమోదులు చేశారు? ఆయనైతే కాకాని గోవర్ధన్ అంటే అక్రమ మైనింగ్ కి సంబంధించి అయితే ఆయన మీద కేసు అయితే నమోదని చెప్పొచ్చు. ఆయన మీద అక్రమ మైనింగ్ కి సంబంధించి ఆయన A4 గా ఉన్నారని కూడా ఆయన మీద ఫిర్యాదులు అయితే స్వయంగా డీడీ సంబంధించి మైనింగ్ శాఖ డీడీ కూడా స్వయంగా తనిఖీ చేసి కూడా ఆయన మీద కేసు నమోదు చేశారని చెప్పొచ్చు. అయితే దీని మీద జిల్లా స్థాయి పోలీస్ ఎస్పీ స్థాయి అధికారి 6 బృందాలు కూడా ఏర్పడి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. వైశాలి, అయితే ఈ కేసులో కాకాని A4 గా ఉన్నారంటున్నారు. A1, A2, A3 నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేశారా? వారికి సంబంధించి డీటెయిల్స్. వారికి నోటీసులు అయితే సర్వ్ చేశారు. వారిని విచారణకు అయితే పిలిచారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఆయన అల్లుడు కూడా నోటీసులు అయితే ఇచ్చారు. ఆయన అల్లుడు హాజరు కాలేదు. ఆయన అల్లుడితో పాటు మరో 3 కూడా నోటీసులు ఇస్తే వారు మాత్రం నెల్లూరు రూరల్ DSP కార్యాలయానికి అయితే ఒకరైతే హాజరయ్యి అక్కడ విచారణలో పాల్గొన్నారు. అయితే మొత్తం మీద చూసుకున్నా కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఎవరు హాజరు కాకుండా పోవడంతో కూడా ఈ కేసులో కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే హైకోర్టును ఆశ్రయించిన కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ తిరస్కరించడంతో ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పిదప మిగతా వారిని కూడా అరెస్ట్ చేస్తారని కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు రేపా అనేది మాత్రం చెప్పలేకపోతున్నాం. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్ట్ అవుతారని మాత్రం నెల్లూరు జిల్లాలో అయితే జోరుగా ప్రచారం అయితే సాగుతుంది.
అయితే మిగతా నిందులు విచారణలో ఉన్నారా అంటే పోలీసుల కన్సర్నల్లోనే ఉన్నారా? ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండాలని మాత్రం అయితే మిగతా ముద్దాయిలకైతే చెప్పి ఉన్నారు. అయితే వాళ్ళకి మాత్రం నోటీసులు సర్వ్ చేశారు. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని కూడా వారిని పోలీసులు అయితే చెప్పి ఉన్నారు. వారిలో కొందరు మాత్రం అయితే సరే అన్నారు. కాకాని అల్లుడైతే మాత్రం అందుబాటులో లేకుండా ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళు మాత్రం అందుబాటులో ఉంటాం, ఎప్పుడు పిలిచినా హాజరవుతామని మాత్రం అయితే చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధాన సాక్ష్యంగా రుస్తుం మైన్స్ సంబంధించి గతంలో రుస్తుం మైన్స్ యజమానిగా ఉన్న వ్యక్తి కూడా ఇప్పుడు సాక్ష్యధారిగా ఉన్నాడు. సాక్ష్యం చెప్పేందుకు కూడా ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. తనకి సంబంధం లేకుండానే, తనకి తెలియకుండానే తన మైండ్ లో కూడా గత వైసీపీ పాలన అక్రమంగా మొత్తం తవ్వేసి వార్జినంతా దోచేశారని కూడా ఆయన కూడా తీవ్రంగా ఆరోపణలు అయితే చేస్తున్నారు వైశాలి. ఏదేమైనా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు పర్వం అయితే ఖచ్చితంగా ఈ రోజు కానీ రేపు కానీ అవుతుందని మాత్రం నెల్లూరు జిల్లా జోరుగా ప్రచారం సాగుతుంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.